హలో ఆల్, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే ఒక 1.5 month బిఫోర్ తీసిన వీడియో. అప్పుడైతే క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మాకు మార్నింగ్ 7:30 అయింది. ఆ టైంకి పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. మా బ్యాక్ సైడ్ ఉన్న క్వార్టర్స్ ఏవి కూడా కనిపించకుండా మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఈరోజు వీడియో అయితే సక్లెంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలో చూద్దామని చెప్పి నేను ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. సో ఇది డే 1. వింటర్ సీజన్లో మనకి ఉన్న పెటల్స్ అవి రాలిపోతూ ఉంటాయి కదా. సో నాకున్న ఈ సక్లెంట్స్ యొక్క లీవ్స్ కింద పడిపోతున్నప్పుడు నేను సాయిల్లో డిప్ చేసి పెట్టేశాను అనమాట. అలా మట్టిలో పెట్టేశాను. పెడితే చూడండి చిన్న చిన్నగా సక్లెంట్స్ గ్రో అవ్వడం అన్నది మనం గమనించవచ్చు. ఇక్కడ చిన్న చిన్నగా పింకిష్ కలర్లో ఆ స్టెమ్కి వాటర్ పోస్తూ ఉంటాం కదా, జస్ట్ వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసినా కూడా వచ్చేస్తూ ఉంటాయి. అందరూ అనుకుంటారు చాలా వరకు సక్లెంట్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఇంకా వాటికి కాస్ట్లీ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తేనే సర్వైవ్ అవుతాయి అని చెప్పి. బట్ అలా ఏం కాదండి. సక్లెంట్స్ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ. నేనైతే ఒక్క సక్లెంట్తో ఎన్ని సక్లెంట్స్ గ్రో చేస్తున్నానో మీరైతే ఇక్కడ గమనించవచ్చు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇవన్నీ కూడా ప్లాస్టికా అని అడుగుతూ ఉంటారు. సడన్గా ఎవరైనా చూస్తే ప్లాస్టిక్ ఫ్లవర్సా అని అడుగుతూ ఉంటారు. ఎంత బాగుంటాయి అంటే వీటిని లక్ష్మీ కమల్ అని కూడా అంటాము. నేనైతే తులసమ్మ దగ్గర ఇవి పెట్టి అటొకటి ఇటొకటి పెట్టి డెకోర్ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవేవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే కాదు, అంతా కూడా రియల్ న్యాచురల్ ప్లాంట్సే. చూసారా, మనం మట్టిలో పెట్టిన ఆ సక్లెంట్ యొక్క లీఫ్కి కొత్తగా సక్లెంట్స్ చిన్న చిన్నగా ఎలా పుట్టుకొని వస్తున్నాయో, చిన్న చిన్న సక్లెంట్స్ అనేవి మీరు ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఇక్కడ 1 1 2 ఇది ఇలా వచ్చిన సక్లెంట్స్ని నేను వేరే మొక్కని వేరే దాంట్లో పాటింగ్ చేసేసి పెట్టేశాను అనమాట. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఏవి అంటే డౌట్ లేకుండా నేనైతే చెప్తాను సక్లెంట్సే అని. ఎందుకంటే వాటికి చాలా తక్కువ వాటర్ అండ్ తక్కువ సన్లైట్ ఉంటే చాలు. ప్రాక్టికల్గా చెప్పాలి అంటే వాటికి అసలు మనం పట్టించుకోకపోయినా కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ఈస్థెటిక్ లుక్ని అయితే మన ఇంటికి ఇస్తాయి ఇవి. నాకైతే చాలా చాలా ఫేవరెట్ ఇవి. వింటర్స్లో కదా ఈ లీవ్స్ అన్నీ రాలిపోతూ ఉంటాయి. నేనైతే వెంటనే వాటిని సాయిల్లో పెట్టేసి ప్రాపగేట్ చేసేస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ ఎలా వచ్చినాయో. ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను డే వైజ్ అంటే ఫస్ట్ డే మట్టిలో పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా అవి గ్రో అవుతున్నాయి, ఎంత పెద్దగా గ్రో అవుతున్నాయి, వాటిని తీసి నేను మళ్ళీ వేరే కుండీలో పెట్టి నాటానమాట. ఇవన్నీ కూడా అంతే, అలా చేసినవే. ఒక్క స్టెమ్, ఒక లీఫ్ అనుకోండి, మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఆకు, ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని తీసి మట్టిలో డిప్ చేసేస్తే చాలు. మనం ఎప్పుడైనా వాటర్ పోస్తూ ఉంటాం కదా, సో ఆ వాటర్కే అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సాయిల్ మిక్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటే చాలు, ఇంకా ఇది మన సక్లెంట్ పెరిగి సూపర్గా ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. ఈ డ్రై లీవ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, డ్రై లీవ్స్ తీసేసి పక్కన పడేసుకోవచ్చు. బట్ ఫ్రెష్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాలిపోయినప్పుడే కాదు, ఫ్రెష్గా మనం ప్లక్ చేసి కూడా మనం సాయిల్లో డిప్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తూ ఉంటామో వెంటనే కూడా కొన్ని రోజులకి ఇలా సక్లెంట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడైతే నేను ఒక్క లీఫ్ పెట్టిన దగ్గర ఎన్ని సక్లెంట్స్ ఫామ్ అయ్యి వచ్చినాయో, ఎన్ని సక్లెంట్స్ ప్రాపగేట్ అయినాయో ఇప్పుడు మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. అందుకని ఈ వీడియో కొంచెం పెట్టడం లేట్ అయింది. ఇక్కడ మనం కౌంట్ చేయొచ్చు చాలా. అంటే ఇది ఎక్కడైనా పడిపోయినా కూడా, వేరే మట్టి కుండీలో పడిపోయినా కూడా అందులో కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సక్లెంట్స్కి ఎప్పుడు కూడా డైరెక్ట్ సన్లైట్లో పెంచకూడదు, బట్ బ్రైట్ లైట్ తగిలేలాగా చూసుకోవాలన్నమాట. ఒకవేళ డైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి అనుకుంటే ఎర్లీ అవర్స్లో ఒక 2 to 4 hours పెడితే చాలు. ఇంకా మన ఇంట్లో ఎక్కడైతే బ్రైట్ ఆర్టిఫిషియల్ లైట్ ఉన్న చోట కూడా పెట్టినా సర్వైవ్ అయిపోతాయి అన్నమాట.
నేనైతే ఎర్లీ మార్నింగ్ ఎండ కావాలి అంటే ఇప్పుడు మేము ఉండే స్టేషన్ అలాంటిది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 7-8 ఆ మధ్యలో ఎండ కోసం మాత్రమే నేను పెడుతూ ఉంటాను. మీరు ఇక్కడ గమనిస్తూ ఉంటే అవి స్లోగా గ్రో అవుతూ ఉన్నాయన్నమాట. కొంచెం టైం పడుతుంది గ్రో అవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ మన సక్లెంట్స్ చూస్తున్నారు కదా! నేనైతే అసలు వాటర్ డైలీ వేయను. ఎప్పుడైతే సక్లెంట్స్ గ్రో అవుతున్న సాయిల్ డ్రైగా ఉందని అనిపిస్తూ ఉంటుందో అప్పుడే వాటర్ అయితే వేస్తానన్నమాట. అది కూడా దీనికి ఫెర్టిలైజర్స్‌లా అసలు ఏం మనం యూజ్ చేయక్కర్లేదు. మనం ఇంటిలో వాడే బియ్యం కడుగుతాం కదా! ఆ బియ్యం కడిగే వాటర్‌ని దోసల కోసం పప్పు అది నానబెట్టి అంతా గూడా ఒక బకెట్‌లోకి నానబెడతాం కదా! పప్పు అవన్నీ నానబెడతాం కదా! ఆ వాటర్ కడిగినప్పుడు బియ్యం, పప్పు అవి కడిగినప్పుడు ఇలాగే మనం వెజిటబుల్స్ కడుగుతాం. ఉల్లిపాయ తొక్కలు, అరటిపళ్ళు పీల్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఫెర్టిలైజర్స్ లాగా నేను వాడతాననమాట. ఈ బియ్యం కడిగే నీళ్ళు ఇవన్నీ కూడా నేను ఒక నైట్ ఉంచేస్తాననమాట. ఆ వాటర్‌లోనే ఉల్లిపాయ తొక్కలు అవన్నీ కూడా వేసేసి, క్యారెట్స్ తొక్కలున్నా కూడా అవన్నీ కూడా వేసి నైట్ అంతా ఉంచేస్తాను. సో, ఆ వాటర్‌ని నేను ఎర్లీ మార్నింగ్ ఈ ప్లాంట్స్‌కనేది నేను పోస్తూ ఉంటాననమాట. మొత్తం లీవ్స్ అన్నీ కూడా తడిచేలాగా వేయాలి. అందుకనే నేను ముందే చెప్పాను కాస్ట్‌లీ ఫెర్టిలైజర్స్ అస్సలు యూజ్ చేయాల్సిన పనే లేదు. ఇంకా ఆ వాటర్‌లో మన ఫెర్టిలైజర్స్‌లా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తున్నారా? ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉండే సక్యులెంట్సే. ఈ రోజుటి వీడియో అనమాట. ఎగ్జాక్ట్‌గా ఈరోజు డేట్ ఎంత? మార్చ్ 19థ్ వీడియో ఇది. ఈ రోజుకి ఇలా గ్రో అయినాయి అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఎలా గ్రో అయినాయో. ఇలా గ్రో అయిన సక్యులెంట్ ప్లాంట్స్‌ని తీసి ఒక మంచి కలర్‌ఫుల్ పాట్‌లోని మనం పాటింగ్ చేసి ఎవరైనా బర్త్‌డేస్‌కి గానీ, మ్యారేజ్ యానివర్సరీస్‌కి గానీ మనకి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి గిఫ్టింగ్‌గా గూడా ఇచ్చినా గూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి అసలు ఒక్కదానికొకటి అతుక్కొని అసలు ఎంత బ్యూటిఫుల్ అసలు ఇంకా లైవ్‌లో చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయన్నమాట ఈ సక్యులెంట్స్ అయితే. అంటే మీరు అనుకోవచ్చు మేము ఇక్కడ డార్జిలింగ్ స్టేషన్‌లో ఉంటున్నాం కదా! ఇక్కడ చల్లగా ఉంటుంది. అందుకనే ఇవి సర్వైవ్ అవుతాయని. అలా ఏం కాదండి. మనం ఇవి ఇంట్లో కూడా పెట్టుకొని హ్యాపీగా చక్కగా డెకోర్‌లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నాకు వాటిని ముట్టుకోవాలన్నా కూడా చాలా సెన్సిటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటాననమాట. ఎందుకంటే ఎక్కడ అవి తెగిపోతాయేమో అన్న భయంగా ఉంటుంది. చూడండి ఇందులో కూడా ఈ బ్లాక్ కలర్ గమ్లాలో కూడా చూడండి ఇంకొక సక్యులెంట్ ఫార్మ్ అయిపోయి పైనుంచి వస్తుంది. ఈ ఇవన్నీ కూడా ఒక్క మదర్ సక్యులెంట్ నుంచి ఫార్మ్ అయినవే. నేను ఒక్క మదర్ సక్యులెంట్‌లో ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆహ్, ఈ సక్యులెంట్స్‌కి 3½ ఇయర్స్ అనమాట. చూడండి మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో వీడియోలో చూసాం కదా! అవన్నీ కూడా ఇగోండి ఎంత పెద్దవవుతూ ఉన్నాయో. గ్రో అవుతూ వస్తున్నాయన్నమాట. నేను ఇంకొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాను అంటే వేరేగా కొత్త గమలాలో తీసి అందులో పాటింగ్ చేసేస్తా అనమాట. Thank you so much for watching. Thank